ఇప్పుడు హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అంటే ఏంటో తెలుసుకుందాం. శివుని యొక్క ముక్కంటి మంట చేత కారిపోయిన కాముడనే మన్మధుని మరల బ్రతికించిన ఔషధి రాణి అమ్మవారు. అంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అంటే ఏంటంటే శివుని యొక్క మూడవ కన్నుతో దగ్ధమైపోయిన మన్మధుణ్ణి మళ్ళీ పుట్టించింది. అందుకే ఈమె ఔషధి రాణి. ఔషధి అంటే ఔషధములకు ఈమె అమ్మవారు, ధన్వంతరి. శుక్రాచార్యులు వారు చనిపోతున్న రాక్షసులందరినీ కూడా ఎలా బతికించారో, భూత సంజీవిని అనే మంత్రంతో ఎలా బతికించారో ఈ అమ్మవారు, ఆమె ఔషధి రాణి. ఇది సామాన్య అర్థం. అంటే ఏంటంటే కాముడిని దహించటము అంటే ఏంటంటే మనం కూడా ఒక యోగం చేస్తున్నప్పుడు మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు త్రిపుటి భంగము కావటమే కామదహనము. మూడవ కన్ను తెరుచుకోవటమే అంటే లోక జీవ కామ్యములన్నీ నశించిపోయి ఈ మన్మధుడు మళ్ళీ అక్కడ పుట్టటం అంటే కొత్త జన్మ ఇవ్వటం, నువ్వు ఆత్మగా పుట్టటం అని. ఈ ఆత్మ కిందకి వస్తే కోరికలతో పుడుతుంది జీవాత్మగా. మళ్ళీ అక్కడికి స్వస్వరూపంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? శివ సంకల్పం అయ్యాడు మన్మధుడు, సంకల్ప రూపంలో ఉన్నాడని. ఔషధి రాణి, నీకు కొత్త జన్మ ఇవ్వటం, మూడో కన్ను దగ్గర ఆత్మగా నిన్ను కలుపుకోవటం. ఏమ్మా అది ఇందులోని గుప్తనామాలు. హరనేత్ర అంటే ఏంటంటే శివుడి యొక్క మూడవ కన్ను అని సామాన్య అర్థం. మీకు నాకు మన శరీరంలో రుద్రగ్రంథి ఉండే చోట, రుద్రగ్రంథి ఎక్కడ ఉంటుంది? మూడవ కన్ను దగ్గర ఉంటుంది. అనగా ఆజ్ఞాచక్రమునందు వెలుగు కనిపించుటయే హరనేత్రము. నేను ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా, మూడో కన్ను దగ్గర మీరు చూసేది ఒక గొప్ప వెలుగు అమ్మా. అదియే మూడవ కన్ను. మూడవ కన్ను తెలుసుకోవటము అంటే బుద్ధి వికసించటము అని. బుద్ధితో వాడు పని చేస్తారా, వాడికి మూడవ నేత్రం తెరుచుకుంది అని. అహంకారము, మనస్సు అనేవి తొలగిపోయి మూడో కన్ను దగ్గర వాడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి వాడికి బుద్ధి, సూర్యుడు అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన మామూలు సామాన్యులు మాట్లాడే మాటల కంటే అతీతంగా మాట్లాడతారు, ఆకర్షవంతంగా మాట్లాడతారు. అందుకే వారి దగ్గర కూర్చుంటే కాలం కూడా కరిగిపోతుంది. అంటే అది కాలము, దేశము, చైతన్యము, ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా మర్చిపోయి ఒళ్ళో పాయ తెలియకుండా అలా మంత్రముగ్ధనం అయిపోతాం. మూడో కన్ను తెచ్చుకోవటం అంటే అది. ఆత్మ విద్య గురించి మాట్లాడుతూ ఉంటాడు, తెలియని విషయాలన్నీ చెప్తుంటాడు కాబట్టి కాలము కూడా కరిగిపోతుంది, దేశము కరిగిపోతుంది. ఒకసారి చూడండి, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మనకు కూడా తెలియదు ఎక్కడున్నాము, అవునా? చైతన్యం కూడా మర్చిపోతాం, అంటే ఒళ్ళో పాయ కూడా తెలియదు అనమాట, అవునా? ఎలా కూర్చున్నాం అనేది కూడా మర్చిపోయి అలా మంత్రముగ్ధులం. శ్రీకృష్ణుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే అలా ఉండేది. అవతార పురుషుడు సంధికి వెళ్ళాడు కదా, ఆయన చెప్పిందంత నా పలుకులు విశ్వసింపు, నా పలుకులు విశ్వసింపు, ఒక్కండు మీ మొర ఆలకించడు. ఇటువంటి కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు. ఓ సుయోధన, నువ్వు ఇప్పుడైనా తెలుసుకో, కళ్ళు తెరుచుకో, విషయం తెలుసుకో అంటాడు. అంటే ఈ హరనేత్రం తెరుచుకో, బుద్ధితో పని చెయ్యని, నీ పక్కన దుష్ట చతుష్టయం ఉన్నది అని ఈ నామాన్ని చెప్పకనే చెప్పేశాడు తెలుసా. కానీ పక్కవాడు వినలేదు. అదే కామదహనం అంటే అదే. వాడు దహించుకుంటే గాని వాడికి అదే శిక్ష. ఆ జీవలక్షణం పోయి
దైవ లక్షణం మూడో కన్ను దగ్గర వస్తుంది. హరనేత్రంతో వాడి యొక్క అజ్ఞానాన్ని తొలగించాడు. ఆ యొక్క కురుక్షేత్రంలో చాలా మంది కూడా ఆ మూడో కన్ను అక్కడే తెరుచుకున్నారు కానీ బతికుండగా తెరుచుకోలేదు. ఆ ప్రయత్నము చేయలేదు. ఎవరు చేస్తున్నారు మూడో కన్ను తెరుచుకునే ప్రయత్నం? రెండు కళ్ళతో చూసిన పనులే చేయలేకపోతున్నాం. మూడో కన్ను గురించి ఎవరు ఆలోచన చేస్తాడు? అవునా? అందుకే వీళ్ళందరూ ఇక్కడ చస్తారు, అక్కడ పుడతారు అని. అంటే దైవ మార్గంలో ఉన్నవాళ్ళు. మన్మధుడు కూడా అంతే కదా! అవునా? సో, శివుడిలో కామాన్ని పుట్టించే జీవ లక్షణంతో ఆయన్ని ఆయన చూశాడు. అందుకని ఆయన కోపం వచ్చింది. ఆ జీవ లక్షణాన్ని దగ్ధం చేశాడు. అంటే ఒక యోగి కూడా మూడవ నేత్రం వరకు కింద చక్రాలని శ్మశానం చేసుకుంటున్నా అని మీ గురుగారు చెప్తూ ఉంటారు. హరనేత్రాగ్ని సందగ్ధ అని. హరనేత్రము అంటే అదనమాట. యోగి చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే కింద ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము నుంచి విజ్ఞానం నుంచి ప్రజ్ఞాన దశలో ఉంటే మూడో కన్ను దగ్గర నుంచి మాట్లాడు. హృదయం నుంచి మాట్లాడద్దు. మూలాధారం నుంచి మాట్లాడద్దు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అన్నట్టుగా పరాలో ఉండి మాట్లాడటం. అర్థమైందా? అది మనందరం అందుకే పశుపతినాథ్ అంటే ఏంటంటే ఆ మూడో కన్ను దగ్గర ఉన్నవాడు కాబట్టి ఈ కింద పశువులందరినీ నాథుడు మన ఒక పద్ధతిలో తీసుకొచ్చేవాడు కాబట్టి ఆయన పశుపతినాథ్. చాలా నేపాల్ వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకున్నాం. పశుపతినాథ్ దర్శనం. అంతేగాని పశువులను కాస్తున్నాడని కాదు. అలానే గోపాల. గో అంటే కాంతి. ఈ ఆవులందరినీ పాలిస్తున్నాడు. మనందరం కూడా ఆయన యొక్క కిరణాల యొక్క అంశదేవతలమేగా. ఆత్మ ఉన్నది కానీ మనకి బుద్ధి లేదు. ఈ పశువులందరినీ పాలించేవాడు గోపాలుడు. గోపాల పూర్వతాపిని, ఉత్తరతాపిని, పూర్వతాపిని పుస్తకం చదవండి గురువుగారి. అందులో చాలా గొప్పగా ఆయన చెప్పడం జరిగింది. చిన్న పుస్తకమైన చాలా అమూల్యమైనది. కృష్ణుడు అంటే ఏంటో చూపించారు. అగ్నికామ రెండవ నామం. ఈశ్వరుడు అగ్ని బిందువు. ఆయన అగ్ని బిందువు కదమ్మా. ఈశ్వరుడు అంటేనే అగ్ని బిందువు. సో ఈశ్వరి అయిన మహామాయా పరాశక్తి చంద్ర బిందువు. ఆయన అగ్ని బిందువు, ఈమె చంద్ర బిందువు. ఆయనలో ఉన్న శక్తి చంద్ర బిందువు. ఇప్పుడు నీలో నువ్వేమో అగ్ని అమ్మా. అగ్ని అంటే సూర్యుడు. మరి నువ్వు నీ జడ పదార్థం అంతా సూర్యుడు అయినప్పుడు లోపల చైతన్యం అంతా అమ్మవారు. అదేమైంది? చంద్రుడు. అదే అగ్ని సోమ అన్న పేర్లతో పిలువబడుతుంది. అగ్ని సోమాత్మకం జగత్ అని. సో కాబట్టి అగ్నికామ అంటే ఎల్లప్పుడూను ఈశ్వరుని కోరునది అని అర్థం. ఆమె ఎప్పుడు కూడా ఆమెకి ప్రత్యేకంగా ఇంకో కోరికలు అంటూ ఉండవు అమ్మవారికి. అమ్మవారికి ఏంటంటే ఏదో కావాలి. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళు ఎన్నో కోరుతారు కానీ అమ్మవారికి ఆమె మొత్తం మన అమ్మవారి యొక్క సృష్టి కాబట్టి ఈ సృష్టిలో ఆమె కోరుకునేది ఏదైనా ఉంటే ఆ అగ్ని స్వరూపుడైన ఆ శివుని తప్ప ఇంకేది కోరుకోదు. ఇంకో కోరిక అనే దానికి తావు లేదు. ఇంకో కోరిక పుట్టదు అని. అగ్ని కామ అంటే ఆ కోరికతోనే ఆ తల్లి ఉంటుంది. అంటే ఈశ్వర చైతన్యంగానే ఉంటుంది కానీ ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన చైతన్యము, ప్రత్యేకమైన కోరికలు దేవతలకు ఉంటుందేమో కానీ తల్లికి, అమ్మవారికి. అందుకే వారు ఆది దంపతులు. అర్థమైందా? ఆమె ఎప్పుడు ఆయన్నే కోరుకుంటుంది కాబట్టి ఆమె అగ్నికామ. ఇక్కడికి ఆపుతున్నానన్న. జై గురుదేవ్. దత్తోహం సోహం శివోహం.